పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నంబర్ గేట్లెత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. మొత్తంగా శ్రీశైలంలో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు అక్కడ నుంచి లైవ్లో అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ ఏంటి? ఆ ప్రాజెక్ట్లో 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఏంటి? కార్తీక్, శ్రీశైల జలాశయం వద్ద జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ యొక్క వరద ప్రవాహం అనేది శ్రీశైల జలాశయానికి పోటెత్తింది. ఈ నేపథ్యంలో శ్రీశైల జలాశయము గరిష్ట నీటి మట్టానికి చేరువలో ఉండడం చేత ఈ యొక్క డ్యామ్ యొక్క 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యొక్క శ్రీశైల జలాశయానికి జలహారతి ఇచ్చిన తర్వాత మొదటగా 6వ గేటును ఎత్తడం జరిగింది. ఆ తర్వాత 11వ గేటును ఎత్తడం జరిగింది. ఆ తర్వాత 7, 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కృష్ణమ్మ జలాలు పరుగులు తీస్తూ నాగార్జున వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా తుంగభద్ర, సుంకేసుల, ఈ యొక్క జూరాల ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తిగా నిండుకుండలా మారిన పరిస్థితి. అక్కడ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసి శ్రీశైల జలాశయానికి లక్షల క్యూసెక్ల నీరును వచ్చి చేరడంతో ఈ యొక్క డ్యామ్ గరిష్ట స్థాయికి చేరువలో కావడం చేత ఈ యొక్క డ్యామ్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఆగస్టు మాసంలోనే ఈ యొక్క డ్యామ్ గేట్లను ఎత్తడం జరిగింది. అయితే ఈసారి ముందుగానే జూలై మాసంలోనే ఈ యొక్క గేట్లను ఎత్తడం జరిగింది. ఏదైతే శ్రీశైల జలాశయానికి 182,000 క్యూసెక్ల నీరు ఈ యొక్క వరద ప్రవాహం అనేది జలాశయానికి కొనసాగడం చేత ఈ యొక్క శ్రీశైల డ్యాము ఒక్కొక్క గేటు నుండి సుమారుగా 20,000 క్యూసెక్ల నీటిని ఎత్తడం జరిగింది. సుమారుగా 110,000 క్యూసెక్ల నీరు గేట్ల ద్వారా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఈ యొక్క పర్యాటక జనాలు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఆనందం పొందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా తెలంగాణ, ఈ యొక్క ఏపీ రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.